మహాగణపతిం మనసా స్మరామి. వినాయక చవితి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి మా శుభస్వాగతం. S6 ప్రేక్షకులకు శ్రోతలకు మా వినాయక చవితి శుభాకాంక్షలతో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మహాగణపతిం మనసా స్మరామి. గణేశ శరణం శరణం గణేశ 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 శరణం శరణం గణేశ. మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాధివందిత భాగాగణపతిం మనసా స్మరామి. మహాకావ్యనాటకాధిప్రియం మహాకావ్యనాటకాధిప్రియం మూషికవాహనమోదకప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలతో మహాగణపతి పూజ వినాయక చవితి పర్వకాలంలో ఒక అత్యద్భుతమైనటువంటి పండుగ రోజు. ఈ సందర్భంలో పిల్లా పాపలతో సకుటుంబమంతా కూడా ఆబాల గోపాలం భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క పూజా కార్యక్రమం వినాయక చవితి పూజ. కనుక ఈ పండుగ ప్రత్యేకంగా ఊరు, వాడ, పల్లె, పట్నం, రాష్ట్రం, దేశం, విదేశం అనేకమైనటువంటి యొక్క ఆబాల గోపాలము కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం వినాయక చవితి పూజ. కనుక ఈ వినాయక చవితి భాద్రపదో శుభప్రద అని, అంటే భాద్రపద మాసము చాలా శుభప్రదమైన మాసము అని. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క సందర్భంలో మనకు ఈ భారతావని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క రాకతో భారతవని పులకిస్తుంది, ప్రకృతి కాంత పరవశిస్తుంది, పుడమికాంత పులకరిస్తుంది. అంతటి గొప్ప విశేషమైనటువంటిది మనకు ప్రత్యేకమైనటువంటి ఈ భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయాలకు ఆచారాలకు ప్రతీకగా నిలిచేటువంటి యొక్క గొప్ప పండుగ మన వినాయక చవితి పండుగ. కనుక ఈ వినాయక చవితి పండుగ ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు వినాయకుడి యొక్క విశిష్టతలను, మన ప్రత్యేకమైనటువంటి యొక్క వైభవ శోభలను, మహాత్మ్యములను, అవతార విషయాలను కూడా మనం యథామతిగా యథాశక్తిగా సింధువులో బిందువులాగా రేఖామాత్రంగా క్లుప్తంగా సంక్షిప్తంగా మన సమయానుభావాన్ని బట్టి ఈ అద్భుతమైనటువంటి యొక్క మహాగణపతిం మనసా స్మరామి అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ వినాయకుడిని మనం స్మరిద్దాం, ధ్యానిద్దాం, కీర్తిద్దాం. వారికి సంబంధించినటువంటి యొక్క అద్భుతమైన అవతార వైభవ శోభ విశేషాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం గణాధిపతిని ప్రార్థించి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంభూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ పాదపంకజం నమామి విఘ్నేశ పాదపంకజం. కలౌ చండీ వినాయకవు అని మనకు ఆర్యోక్తి. అంటే ఈ కలియుగంలో విశేషత కలియుగ పూజ ఫలప్రద. అంటే కలియుగంలో వినాయకుడి యొక్క వ్రతం కానీ, వినాయకుడి యొక్క పూజ కానీ, వినాయకుడి యొక్క ధ్యానం కానీ, వినాయకుడి యొక్క జపం కానీ చేస్తే అత్యంతమైనటువంటి శుభప్రదము.
అందుకనే భాద్రపద మాసమైనటువంటి యొక్క శుభప్రదంలో భాద్రపద మాసంలో శుక్లపక్షమందు చతుర్థి తిథి నాడు గనక చేస్తే మనకు ఉపనిషత్తు వాక్యం చెప్పింది ఏమిటంటే చతుర్థి పూజన ప్రీత అన్నాడు. అంటే చతుర్థి రోజున, అంటే వినాయక చతుర్థి రోజున, భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక మనం ఆ లంబోదరుడు విఘ్న వినాయకుడైనటువంటి యొక్క పార్వతీతనయుడైనటువంటి యొక్క ఆ మహాగణపతిని గనక మనం పూజిస్తే, ఆరాధిస్తే, ధ్యానిస్తే, సేవిస్తే, కీర్తిస్తే, నమస్కరిస్తే, భజిస్తే, స్మరిస్తే అత్యంతమైనటువంటి యొక్క మనో అభీష్టములు సిద్ధిస్తాయని మనకు చెప్పబడ్డది. కనుక దీంట్లో వినాయకుడికి ప్రత్యేకమైన చెప్పది. వినాయకో విఘ్నరాజద్వైమాతుర గడాధిప అని మనకు అమరకోశంలో చెప్పబడ్డది. అంటే అనేకదంత హేరంబా లంబోదర గజానన, వినాయకుడు, విఘ్నరాజు, లంబోదరుడు, హేరంబుడు ఇద్దరు తల్లుల ముద్దుల తనయుడు గంగాదేవి పార్వతీదేవి యొక్క అద్భుతమైనటువంటి యొక్క గారాల పుత్రుడు, వరాల పుత్రుడు మహాగణపతి. అందుకే గణానాం పతి గణపతి అన్నాడు. కనుక సమస్తమైనటువంటి యొక్క దేవతాగణములకు ఈయన అధిపతి. ఏ దేవతాగణములంటే యక్ష, రక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఆదిత్య, భూత, రుద్ర, ప్రమథ గణాలకు కూడా అధిపతి అయినటువంటి వాడు కనుక, సర్వగణములకు అధిపతి అయిన వాడు కనుక ఆయనను మనం గణానాం పతి గణపతి అని చక్కగా మనం ఆ గణపతిని ప్రోత్తిస్తున్నాం. కనుక ఆశ్రిత భక్తవత్సలుడు, భక్త సులభుడు, వారిని భక్తితో గనక పూజిస్తే సర్వం లభతే అన్నాడు. అంటే మనము ఏ కోరికతోని ఆ స్వామివారిని పూజించి, అర్చించి, ధ్యానించి, కీర్తించి, నమస్కరించి, భజించి, సేవించి, ఆరాధిస్తామో అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మనకు సంబంధించినటువంటి సకల మనోభీష్టములు కూడా శీఘ్రముగా అందించగలిగినటువంటి యొక్క ఆశ్రిత భక్త వత్సలుడు మన వరసిద్ధి వినాయకుడు. అందువలన అతడు ఎటువంటి వాడంటే ఉపనిషత్తులో చెప్పిండు ఏమని, వాంగ్మయ స్వరూపుడు. అంటే మనం ఈరోజు ఏదైనా మనం మాట్లాడాలి మనకు అద్భుతమైనటువంటి మేధాశక్తి కావాలి, జ్ఞానాశక్తి కావాలి, విద్యాశక్తి కావాలి అంటే మనకు ఆ వాంగ్మయం, వాక్కును ప్రసాదించగలిగినటువంటి యొక్క అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు మనకు వినాయకుడు. తర్వాత గుణత్రయాతీతుడు, అంటే సమస్త గుణములకు అతీతుడైనటువంటి వాడు, సమస్త శక్తిత్రయాత్మకుడు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, అగ్ని, వాయు, సూర్య, చంద్ర సర్వదేవాత్మకా స్వరూపుడు. అంటే ఒక్క గణపతిని గనక మనం పూజిస్తే, మనం ఆరాధిస్తే సమస్త దేవతాగణములను కూడా పూజించినటువంటి యొక్క గొప్ప ఫలము కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఈయన విద్యాగణపతి కనుక విద్యార్థులైనటువంటి వాళ్ళు తప్పవగా ఈ మహాగణపతిని గనక చవితి రోజున గనక మనం చతుర్థి పూజన ప్రీత అన్నాడు. ఈ చవితి రోజున గనక మనం పూజిస్తే భక్తి శ్రద్ధ సమన్వితం అన్నాడు. కనుక మొట్టమొదట మనం భగవంతుణ్ణి పూజించేటప్పుడు ప్రధానంగా మనం తెలుసుకోవలసిన ఏమిటంటే మొదట వినయం, విధేయత, నమ్రత, భక్తి, శ్రద్ధ, సహనం, ఏకాగ్రత, విశ్వాసం, మనోనిగ్రహం ఇన్ని కలిసినప్పుడు మాత్రమే ఆ పూజ ఫలిస్తుంది. కనుక భగవంతుణ్ణి సేవించేటప్పుడు, ఆరాధించేటప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతంటారు. కనుక దేహమే దేవాలయంగా భావించి అద్భుతమైనటువంటి యొక్క ఆయన యోగ గణపతి. ఎందుకంటే యోగాన్ని సమస్తమైనటువంటి చిత్తవృత్తులను నిరోధించి మనకు భగవంతుడి మీద ఏకాగ్రత కలగాలంటే మనం ఏ కార్యం చేసినా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమో దేవా సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యములయందు నువ్వు వ్రతం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, వివాహం చేసినా, గృహప్రవేశం చేసినా, నామకరణం చేసినా
ఏ విధమైనటువంటి యొక్క శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మలను ఆచరించినా కూడా మొట్టమొదట ప్రథమ పూజ్యుడైన వాడు ఆది పూజ్యుడైన వాడు తొలుత చేయగలిగినటువంటి మొట్టమొదటి పూజ గణపతి పూజ. అందుకే మొట్టమొదట మనం చేస్తాం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీధసాదనం అని గణపతిని ప్రార్థిస్తాం. అదేవిధంగా అసునీతే పునరస్పాచు చక్షు పునఃప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్చేమ సూర్యముచ్చరతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతపాప ప్రాణామయ వేద గణపతిం సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయకం సాంగం సాయుధం సవాహనం సశక్తికం సపుత్రకం ఆవాహయామి అని మనం ఆ స్వామివారిని మనం చక్కగా మండపంలోకి ఆవాహన చేస్తాం. తర్వాత అద్భుతంగా పంచామృత స్నానం గావిస్తాం. ఎందుకంటే పంచామృతాలతో కనుక మనం స్నానం గావిస్తే అద్భుతమైనటువంటి మేధా సంపత్తిని ప్రసాదించగలిగిన మహానుభావుడు. ఆయనకు ఇక్షురసం అంటాడు. ఇక్షురసం అంటే చెరుకు రసం. చెరుకు రసము అతడికి అద్భుతమైనటువంటి ప్రీతి. అందుకని కపిత్తము అంటే వెలగపండు ఇష్టం, ఆయనకు జామ పండు ఇష్టం, దాడిమ్మ పండు ఇష్టం. కనుక ఈ పళ్ళను గనక మనం పెడితే మన ఫలాలు అంటే ఈ ఫలాలను మనం స్వామివారికి అర్పిస్తే మనోఫలాలను మనకు సంబంధించిన ఫలాలను అనుగ్రహించి ఆశీర్వదించగలిగినటువంటి శీఘ్రమే మనల్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు సాక్షాత్తు దివి నుండి భువికి దిగివచ్చే ఆ భువి నుండి దిగివచ్చినటువంటి యొక్క వరసిద్ధి వినాయకుడు. అక్కడి నుండి మనం వచ్చినప్పుడు ఆ మహానుభావుడు అంత దూరం నుండి వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో ఎంత ఆరాధనతో ఎంత ఆర్ద్రతతో ఎంత కరుణతో ఎంత దయతో ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఎంత సహనంతో ఎంత విశ్వాసంతో ఎంత నిగ్రహంతో పూజిస్తే అంత త్వరితంగా మనల్ని అనుగ్రహించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి యొక్క ఆ గొప్ప శక్తి కలిగిన వాడు ఆ వరసిద్ధి వినాయకుడు. అందుకని సర్వము లభతే అన్నాడు. అంటే ఆ మహానుభావుణ్ణి గనక మనం పూజిస్తే మనకు ఏది లభించాలో ఆయనకు తెలుసు, మనం ఏది కావాలో ఆయనకు తెలుసు. కనుక మనకు మేధా సంపత్తి కానీ విద్యా సంపత్తి కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ సౌభాగ్యం కానీ సమస్తమైనటువంటి గృహము కానీ ఏ ఫలాలను మనము పొంది ఆ స్వామివారిని మనం ఆర్తితో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని మనం సంకల్పించి ఆ భగవంతుణ్ణి గనక మనం మనస్ఫూర్తిగా పూజిస్తే ధ్యానిస్తే కీర్తిస్తే సేవిస్తే స్మరిస్తే నిరంతరం అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్మరిస్తే అతి త్వరితంగా ఫలితమిచ్చు దయార్ద్రహృదయుడు కరుణామయుడు ఆ లంబోదరుడు ఆ ఏకదంతుడు. అందుకే నమస్తే నమస్తే ప్రభో శంభుసూనో నమస్తే నమస్తే ప్రభో జ్ఞానసూనో నమస్తే నమస్తే ప్రభో పాపకారి నమస్తే నమస్తే ప్రభో మోక్షకారి. ఆ పరమేశ్వరుని యొక్క సుతుడు కామేశ్వర గణోత్పన్న కామేశ్వరుడి యొక్క గణాధిపతి కనుక అటువంటి యొక్క నమస్తే ప్రభో జ్ఞానసూను అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు. గణేశం ఏకదంతంచ హేరంభం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం మహాగ్రజాన్. ఆ మహానుభావుణ్ణి గనక మనం పూజిస్తే చక్కగా ఆయనని ఈ విధంగా ప్రార్థించమని చెప్తున్నాడు. శ్రీ పార్వతీపుత్రలోకత్రయ స్తోత్ర సత్పుణ్యచారిత్రయో భక్తమందార యో భాగ్యమందార యో దేవచూడామణి లోకరక్షామణిగొల్చి ప్రార్థింతు కృపన్ గావు మా మహాత్మా భజే గణేశ నమస్తే నమస్తే నమస్తే. మూషిక వాహన మోదక హస్త అని
చామరకర్ణ విలంబిత సూత్ర అని మనం కనుక అటువంటి యొక్క వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే అని ఆ స్వామివారి దివ్య యొక్క పాదములను కనుక మనం నమస్కరిస్తే ఆ స్వామి మనం సర్వదా సర్వకాలములయందు సర్వము రక్షించగలిగినటువంటి, అందుకే మనం స్వామివారిని ప్రార్థించే అద్భుతమైనటువంటి ఒక గొప్ప పద్యాలు మన పెద్దలు మనకు చెప్పారు. తొండమునే కదంతమును తోరపు భొజ్జయు వామహస్తమున్ మెండుగమోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడి ఓయి గణాధిప నీకు మృకెద తొలుతన విఘ్రమస్తనుతు ధూర్జటినందన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెదయే కదల్త నావలపటి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదము దైవగణాధిప లోకనాయక. ఆయనని గనక పూజిస్తే అద్భుతమైనటువంటి వాక్శక్తి, లేఖనాశక్తి అద్భుతంగా రాయగలం. అందుకే మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలపై చిలుకగలిగినటువంటి యొక్క వ్యాస ప్రోక్తమైనటువంటి యొక్క మహాభారతాన్ని, భారతో పంచమో వేద అన్నాడు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని వ్యాసుడు చెప్పగా అద్భుతమైనటువంటి యొక్క లేఖనం అంటే అద్భుతంగా వ్రాసినటువంటి యొక్క గొప్ప జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు మహాగణపతి. అందుకని తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితిన విఘ్నములను తొలగుట కొరకున్. అంటే మనకు ఏ విఘ్నములు ఏ కార్యం చేయాలన్నా కూడా అవిఘ్నం కురుమో దేవా సర్వకార్యేషు సర్వదా, ఏ విఘ్నములు రావద్దంటే మనం ఆ గణపతిని పూజించాలి. అందుకే ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మొట్టమొదట పూజించేటువంటి యొక్క ప్రథమ దైవం, ప్రధాన దైవం, ఆదిపూజ్యుడైనటువంటి వాడు. కనుక అటువంటి అటుకులు కొబ్బరి పలుకులు చిటికెడు బెల్లంబు పాలు చెరుకున్ రసబున్, అది చెరుకు రసం ఆయనకిష్టం, బెల్లం ఆయనకిష్టం, అటుకులు ఆయనకిష్టం. నిటలాక్ష అగ్రసుతునగు పటుతరముగ విందు చేసి ప్రార్థింతుమదిన్. ఆయనను గనక మనం బ్రహ్మాండంగా చేస్తే ఆయన చాలా సంతోషపడతాడట. కనుక ఆ మహానుభావుడికి పార్వతీనందనుడు వినాయకుడు, మోదక ప్రియుడు, మూషక వాహనుడు, సృష్టి స్థితి లయకారకుడు, సర్వశక్తి సంపన్నుడు, జగద్రక్షకుడు, జగదాధారుడు ఆ మహానుభావుడు గణపతి. కనుక ఈ పండుగ రోజు మామిడి తోరణాలతో, పూల అలంకరణతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, మంగళహారతులతో, వేదనాదంతో ఆ గణపతి మంటపం అంతా కూడా గణపతి యొక్క నామ ఉచ్చారణతో మారుమ్రోగిపోతుంది. సమస్త భారతావని జై గణేశ జై గణేశ జై జై గణేశ అనేటువంటి యొక్క సమస్త భక్త జనావళి ఆ నామాన్ని నిరంతరం ఆ ధ్వనించటం ద్వారా ఈ భారతావని ఒక్కసారిగా పులకరిస్తుంది. ఆ ప్రకృతి కాంత పలకరిస్తుంది, పుడమి తల్లి పులకరిస్తుంది. అటువంటి గొప్ప, అందుకని స్వామివారికి షోడశ ఉపచార పూజ. అందుకే అంటాడు అన్నమయ్య గారు, షోడశ కళానిధికి షోడశోపచారములు అంటాడు. షోడశ ఉపచారాలలో స్వామివారికి ముందుగా ఆవాహనం, ధ్యానం, ఆ తర్వాత అద్భుతమైనటువంటి యొక్క పాదయోగపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, భస్మం సమర్పయామి అని ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒకానొక ఔషధం ఉన్నది. అవి 21 పత్రములు అన్నాడు. అవి ఏమేమిటి అంటే ఒక్కొక్క పత్రం, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆరోగ్యాన్ని అందించగలిగినటువంటి గొప్ప ఆయుర్వేద సూత్రం ఇది. అంటే ఒక ధర్మ సూక్ష్మం, ఒక ఆరోగ్య సూత్రం మన
భారతీయ సనాతన ధర్మ సాంప్రదాయ ఆచార పూజా విధానాలలో ఉన్నది అనటానికి ప్రతీక ఈ ఏకవింశతి పత్రాల ద్వారా పూజించటం. ఏ ఏ పత్రాలంటే మాచీపత్రం అంటే దాన్ని మనం దవనం అంటాం. ఆ తర్వాత బృహతి పుష్పం అంటే వాకుడు పుష్పం. బిల్వపత్రం అంటే మనందరికీ తెలుసు మారేడు. ఇక బదిరి అంటే రేగు పత్రం. అప అంటే ఉత్తరేణి. ఇక తులసి మనందరికీ తెలిసిందే. చూతపత్రం అంటే మామిడాకులు. అలాగే విష్ణుక్రాంతం అంటే పొద్దుతిరుగుడు పువ్వు. కరవీరం అంటే గన్నేరు పుష్పం. దాడిమి అంటే దానిమ్మ పుష్పం. ఇక మరువాకం అనే పుష్పం. జాజిపుత్రం. శమీపత్రం అంటే జంబి. అశ్వత్థం అంటే రాగి. అర్జునం అంటే మద్ది. అంటే ఈ అర్జునారిష్ట అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అంటే హృదయ దౌర్బల్యానికి హృదయ బలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధ మూలిక ఈ అర్జున పత్రం. ఇది మద్ది చెట్టు. ఈ మద్ది ఆకు పెట్టాలి. అలాగే అర్క పుష్పం, కనుక జిల్లేడు ఆకులు, అలాగే సింధూరం, వావిలాకులు, దత్తూర పుష్పం, ఉమ్మెత్త పుష్పాలు. ఈ ఉమ్మెత్త పుష్పాలు అనేటువంటివి కనుక మనం చేస్తే అద్భుతమైనటువంటి యొక్క శ్వాస సంబంధమైనటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయని చెప్తుంది ఆయుర్వేద సూత్రం. కనుక గంధకీపుత్రం, అడవి మల్లె, అలాగే దూర్వ, గరిక. ఆయనకు అన్నిటికంటే కూడా గరిక దూర్వప్రియుడు ఆయన. అలా పెడితే చాలా సంతోషించగలిగినటువంటి మహాగణపతి. ఈ విధంగా 21 పత్రాలతో భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పత్రాన్ని ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని భక్తి శ్రద్ధలతో. అందుకే మనము యోమే భక్త సమే ప్రియ అంటాడు. మనం ఇచ్చేటువంటి యొక్క వస్తువు క్వాంటిటీ క్వాలిటీ కంటే కూడా మనకు ప్రధానంగా ఇచ్చినటువంటి వస్తువును కానీ ఆ చేసేటువంటి యొక్క పత్రం కానీ పుష్పం కానీ మనము ఎంత భక్తి శ్రద్ధలతో ఆర్ద్రతతో కరుణతో ప్రేమతో భక్తితో మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి సమర్పిస్తేనే కానీ అప్పుడు ఆయన బలంను అనుగ్రహించడు. కనుక కేవలం లక్షణానికి కాకుండా లక్ష్య సిద్ధికై, ఎందుకంటే ఆయన వరసిద్ధి వినాయకుడు గనక మనం ఏ లక్ష్యంతో పూజిస్తున్నాం? సమస్తమైనటువంటి భారతావని ఇవాళ ఆ స్వామివారిని పూజించని వీధి లేదు, వార లేదు, ఊడు లేదు, గ్రామం లేదు, పట్టణం లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు. దేశ విదేశాల్లో కూడా అనంతమైనటువంటి యొక్క భక్తుల చేత పూజలు అందుకుంటున్నటువంటి ఏకైకమైనటువంటి అనంతమైన అప్రమేయమైనటువంటి యొక్క అద్వితీయమైనటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావినాయకుణ్ణి మనం భక్తితో ఆరాధిస్తే ఆయనే సంతోషించి మనల్ని చక్కగా పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. కనుక ఈ మహాగణపతిని అనేక విధాలుగా ప్రార్థిస్తారు. ఎందుకంటే శాక్తేయమని, వైష్ణవమని, శైవమని, గాణాపత్యం అని చెప్పారు. అంటే గాణాపత్య ప్రకారంగా మంత్ర విధానంలో తాంత్రిక విధానంలో కూడా గణపతి ఉపాసన, గణపతి చతుష్షష్ట్యుపచార పూజ కూడా ఉంది, గణపతి షోడశోపచార పూజ ఉంది, గణపతి పంచపూజలు ఉన్నాయి. కనుక ఈ విధంగా ఎవరి వారి సమయాన్ని బట్టి వారికి ఉన్నటువంటి యొక్క అవకాశమును బట్టి వారు ఆ విధంగా ఏదీ కూడా చేయకుంటే స్మరణాన్ కలౌ స్మరణాన్ ముక్తి అన్నాడు. ఈ కలియుగంలో స్వామి నేను నీకేమీ చేయలేనయ్యా, కేవలం నీ నామాన్ని ఉచ్చరించగలను అని ఓం గం గణపతయే నమః అని గణపతిని ఒక్కసారి హృదయాల్లో నుండి కనుక భక్తితో మనము ప్రార్థిస్తే ఆయనే సమస్తమును ప్రేమతో స్వీకరించి అద్భుతమైనటువంటి మనోభీష్టములను సిద్ధించగలిగినటువంటి యొక్క ఆశ్రిత భక్త వత్సలుడు, భక్త సులభుడు ఆ మహాగణపతి. కనుక అటువంటి యొక్క మహాగణపతి ఆయనను లక్ష్మీ గణపతిగా, అంటే మనకు లక్ష్మి కావాలి కనుక మనం లక్ష్మీ గణపతిని పూజిస్తే అద్భుతమైనటువంటి యొక్క ఐశ్వర్యం లభిస్తుంది. క్షిప్ర గణపతి అంటే మనకు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇది చాలా తొందరగా కావాలి, నిర్విఘ్నంగా కావాలి, ఆ కార్యం మనకు సంబంధించింది అన్నప్పుడు క్షిప్ర గణపతి. తర్వాత యోగ సాధన అంటే చాలామంది జపాలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు, దీక్షలు తీస్తుంటారు, తపస్సు చేస్తుంటారు, అనుష్ఠానాలు చేస్తుంటారు,
ఉపాసనలు చేస్తుంటారు. కానీ దాని అంతటికీ కారణం యోగం కావాలి. ఆ యోగాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఆయన యోగ గణపతిగా పూజిస్తాము. ఆ తర్వాత సిద్ధ గణపతి. మనము ఏ కార్యక్రమమైనా కూడా సిద్ధించాలి అంటే ఆ కార్యక్రమం త్వరితంగా మనము అనుకున్న రీతిలో, మనము కోరుకున్న రీతిలో మనకు సిద్ధించాలి అంటే తప్పకుండా ఆ మహాగణపతి అయినటువంటి యొక్క సిద్ధ గణపతిగా మనం పూజిస్తే ఆయన మన కోరికలన్నిటినీ కూడా త్వరితగతిన ఆలస్యం చేయడు, వెంటనే అనుగ్రహించగలిగినవాడు. ఇలా నమస్కరిస్తే చాలు అలా అనుగ్రహించగలిగినటువంటి యొక్క ఆశ్రిత భక్తవత్సలుడు, భక్త సులభుడు అయినటువంటి వాడు లంబోదరుడు, హేరంబుడు, స్కందపూర్వజుడు. కనుక అటువంటి మహానుభావుడు ఏకాక్షర గణపతి అన్నాడు. కనుక ఒక్కొక్కసారి మనం గణపతిని ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఓం గం అంటేనే చాలు, గం గణపతయే నమః అంటేనే చాలు, ఆ వరసిద్ధి వినాయకుడు అనుగ్రహిస్తాడు మనల్ను. కనుక ఈ విధంగా మహాగణపతిని మనసారా స్మరించాలి. కనుక వినాయక చవితి రోజున మనం చక్కగా పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి, ఆయనకు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం, మోదకములంటే చాలా ఇష్టం, చెరుకు గడలంటే ఇష్టం, జామ పళ్ళు ఇష్టం, దాడిమ్మ పళ్ళు ఇష్టం. కనుక ఇటువంటి పళ్ళను నైవేద్యాలనన్నిటినీ కూడా ఇచ్చి, అందుకటి ముదాకరోత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశతే పదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. ఒక్కసారి ఈ గణపతి ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి యొక్క స్తోత్రాన్ని ఆ పఠిస్తే చాలు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మహాకవి, మన కవి, తెలుగు కవి, మన తెలంగాణ కవి, మహాకవి బొమ్మెర పోతనామాత్యుల వారు మొట్టమొదట శ్రీమద్భాగవత రచన చేసే ముందు పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవకరమగునట అని ఆ భాగవత రచనకు, అంటే భారతాన్ని రచించినటువంటి మహానుభావుడు శ్రీ మహాగణపతి. గనక జ్ఞానగణపతి, విద్యాగణపతి, సమస్తమైనటువంటి పదములను, అక్షరములను, వాక్యములను, శబ్దములను ఇవ్వగలిగినటువంటి యొక్క గొప్ప అనుగ్రహించగలిగినటువంటి వాడు. కనుక మొట్టమొదట మహాకవి పోతన గారు అద్భుతమైనటువంటి పద్యముతో ఒక్క నమస్కారం చేస్తాడు. ఆ పద్యము ఆదరమొప్పం ఒక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికి మోదక కాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ అద్రిసుత హృదయానురాగ సంపాదికి అన్నాడు. అద్రి అంటే పర్వతం, సుత అంటే పార్వతీదేవి యొక్క తల్లి యొక్క ప్రేమను పొందినటువంటి వాడు, దోషములను నివారించగలిగిన వాడు, ప్రపన్నులను పోచేవాడు, విఘ్నవల్లికా చేతికి ఏ విఘ్నములు రాకుండా సమస్త విఘ్నాలను నివారించగలిగిన వాడు, ప్రపన్నుడైనటువంటి వాడు. మంజువాదికి అద్భుతమైనటువంటి భాష రావాలి అంటే ఆ వినాయకుణ్ణి ధ్యానిస్తే చక్కటి భాషా కౌశల్యం, అద్భుతమైనటువంటి అక్షర క్రమం మనకు తెలుస్తుంది. మరి ఎలాంటి వాడు? అశేష జగజ్జన నందవేదికిన్ సమస్తమైనటువంటి యొక్క అశేష భక్తజనాన్ని ఆనందపరచగలిగిన వాడు. రేపటి రోజు వినాయక చవితి రోజు చక్కగా ఆయన భూమి నుండి దివి నుండి భువికే తెంచి సమస్త భక్త జనావళిని కూడా ఈ 9 రోజులు కూడా ఆనందింపజేయగలిగినటువంటి యొక్క అమృతస్వరూపుడు, కరుణార్ద్ర హృదయుడు, దయామయుడు, భక్త సులభుడు, ఆశ్రిత భక్తవత్సలుడు మహాగణపతి. కనుక అలాంటి మహానుభావుడు ఎటువంటి వాడు? మధుర భాషణుడు, స్వర్ణభూషణుడు, చక్కగా మాట్లాడగలిగినటువంటి యొక్క ఆయన శబ్దబ్రహ్మ. ఆంజనేయ స్వామి వారు, తర్వాత గణపతి కూడా, వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి శబ్ద విషయాలను తెలిసిన వాళ్ళు, శబ్దశాస్త్రం తెలిసిన వాళ్ళు. కనుక అశేష జగజ్జన నందవేదికి, కనుక భక్త సులభుడైనటువంటి వాడు.
ఆ వినాయకుడికి మూషిక వాహనుడు, మూషికాన్ని అధిరోహించినవాడు, మోదకములను తెలగలిగినవాడు ఆ వినాయకుడికి నేను నమస్కరిస్తున్నాను అని అద్భుతంగా మనకు చెప్పబడ్డది. కనుక ఈ మహానుభావుడి యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, మరొక గొప్ప విశేషం ఉంది. ఏమిటి అంటే, మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయే సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. అంటే తల్లిదండ్రులను పూజించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్తమ పుత్రుడు. అంటే కేవలం వారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి, ఆ ప్రదక్షిణ నమస్కారం తల్లిదండ్రులకు చేసినటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజా విధానాల వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రుడై ఉత్తమమైనటువంటి యొక్క గాణాపత్యాన్ని పొందినటువంటి యొక్క మహానుభావుడు గణపతి. అందుకే గకారము జ్ఞానస్వరూప అన్నాడు. గకారము జ్ఞానానికి ప్రతీక, తర్వాత మాతాభితృభక్తునికి ప్రతీక. తల్లిదండ్రులను ఎవరైనా పూజించాలి అంటే గణపతి దగ్గర నేర్చుకోవాలి. ఆయన అద్భుతంగా తల్లిని తండ్రిని నిరంతరం స్మరించినటువంటి మహానుభావుడు. అందుకే పార్వతీపుత్రుడు. అలాంటి మహానుభావుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనకు చక్కగా వస్తున్నాడు. అలాంటి మహానుభావుణ్ణి చక్కగా ఎందరో మహానుభావులు కీర్తించారు. అందులో ముత్తుస్వామి దీక్షితుల వారు అలాగే కీర్తిస్తాడు. మహాగణపతిం మనసా స్మరామి అని ఆ మహాగణపతిని అద్భుతంగా కీర్తించాడు. అలాగే వారే ఎట్లా వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. ఇలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కీర్తనలతో భజనలతో స్మరణతో కనుక మనం ఆ స్వామివారిని మనం కీర్తిస్తే, ధ్యానిస్తే, అర్చిస్తే, ఆరాధిస్తే, సేవిస్తే, భజిస్తే, నమస్కరిస్తే ఈ 9 రోజులు కూడా శ్రద్ధగా చేయాలి నాయన. ఎందుకంటే ఎంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే మనం ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధితో మనం భక్తిపూర్వకంగా మడికట్టుకొని ఆ స్వామివారిని గనక చక్కటి హృదయ ఆనందంతో కనుక ఆ భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి అవలక్షణాలు లేకుండా, అపశృతులు కాకుండా మనం ఆ భగవంతుణ్ణి శుచితో, శుభ్రతతో, భక్తితో, మడితో, పవిత్రతతో, చక్కటి ఏకాంతమైనటువంటి ఏకాగ్రతతో స్వామివారిని కనుక పూజించి భజిస్తే ఆ రోజు ఆయన సర్వదా మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. కనుక ఆ రోజు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే శమంతకమణి. అయితే పార్వతీపుత్రుడైనటువంటి యొక్క శ్రీ గణపతికి ఉన్నటువంటి యొక్క బొజ్జను చూసి పరమేశ్వరుడి పైన ఉన్నటువంటి యొక్క చంద్రుడు చిన్నగా అపహాస్యం చేసి నవ్వితే తల్లికి కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే తన కొడుకును కొంచెం అపహాస్యం చేస్తే కోపం వస్తుంది కదా, అప్పుడు శపిస్తుంది. వినాయక చవితి రోజున గనక నిన్ను చూస్తే నీలాప నిందలు పడతాయన్నాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు పాలు పితికే సమయంలో పాలల్లో చూసినటువంటి యొక్క చంద్రుడి వల్ల శమంతక పణిని ఇతడే తీసుకున్నాడనేటువంటి యొక్క అపవాదు వచ్చి మళ్ళీ ఆయన సమర్థుడు గనక సాక్షాత్తు విరాట్ స్వరూపుడైన మహావిష్ణువు అంశగలిగిన వాడు శ్రీకృష్ణుడు గనక వసుదేవ సుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అటువంటి కృష్ణుడు గనక అటువంటి నీలాప నిందలను పోడగొట్టుకునేటువంటి యొక్క సమర్థత కలిగినటువంటి యొక్క జగద్రక్షకుడు, జగదారాధ్యుడు, జగన్నాథుడు గనక తల్లి. మరి మనలాంటి సామాన్యులకు ఏమిటి అంటే కేవలం ఆ రోజు శమంతకమణి ఉపాఖ్యానం, ఆ కథ వింటే చాలు
మనకు ఎలాంటి నీలాపనిందలు పడవు అని మనకు పార్వతీదేవి మనల్ని అనుగ్రహించింది కనుక ఆ రోజు చక్కగా పార్వతీదేవి చెప్పినటువంటి యొక్క శమంతకమణి ఉపాఖ్యానాన్ని చరిత్రను కనుక మనం వింటే మనకు ఎటువంటి నీలాపనిందలు పడవు కనుక భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఒక గొప్పనైనటువంటి యొక్క వ్రతం వినాయక వ్రతం కనుక సిద్ధి బుద్ధి అంటే మనకు బుద్ధి సమస్త కార్యము సిద్ధి లభించగలిగినటువంటి గొప్పనైనటువంటి ఈ వినాయక నవరాత్రుల యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం S6 ఛానల్ ద్వారా చక్కగా ఈ కార్యక్రమాన్ని సమర్పించుకున్నాం కనుక మీరందరూ కూడా వినాయక చవితి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ మహానుభావుడు లంబోదరుడు హేరంబుడు సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్ర గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంధపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే కనుక ఎలాంటి మహానుభావుణ్ణి కనుక మనం ఒక్కసారి ప్రార్థించి ధ్యానించి నమస్కరించి కీర్తించి సేవించి భజిస్తే ఏ విఘ్నములు రాకుండా సమస్తమైనటువంటి కార్యక్రమాలు అన్నీ సిద్ధిస్తాయి వివాహం లభిస్తుంది ఉద్యోగం లభిస్తుంది సంతానం కలుగుతుంది అద్భుతమైనటువంటి ధనం కలుగుతుంది ధాన్యం కలుగుతుంది యోగం కలుగుతుంది సమస్తమైనటువంటి సౌభాగ్యము సిద్ధిస్తుంది అలాంటి గొప్పనైనటువంటి మహానుభావుణ్ణి వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో పూజిద్దాం అర్చిద్దాం సేవిద్దాం నమస్కరిద్దాం ధ్యానిద్దాం మనందరం కూడా సమస్తమైనటువంటి యొక్క ఆ గణాధిపతి యొక్క ఆశీర్ అనుగ్రహాలను పొందాలని మనసారా కోరుకుంటూ S6 ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారు వినాయక చవితి శుభాకాంక్షలతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వం శ్రీ గణేశ్వరార్పణమస్తు స్వస్తి శుభం ధన్యవాదాలు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం గణేశ శరణం శరణం గణేశ 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 శరణం శరణం గణేశ